దానికి కారణం ఏంటంటే ఇండియన్ లాయర్ అసోసియేషన్ స్టేట్ వైడ్ ఈరోజు గుర్తించారు. ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి జిల్లాలోనూ మన కలెక్టర్ గారు తీసుకోవడమని ఆ పైనుంచి కలెక్టర్ గారు గవర్నమెంట్ ఆఫీస్ గారు అది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానిపై అంతా దర్శగా కలవడం వచ్చాం. ముఖ్యమైన డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్. అడ్వకేట్ ప్రొడక్షన్ ఏంటి జనరల్ కొందరు అనుకుంటారు లాయర్కి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఏంటండి అంటే ప్రజెంట్ డేస్లో అడ్వకేట్ చాలా ప్రాబ్లమ్స్ క్లయింట్ల ద్వారా ఫేస్ చేస్తున్నారు. ఆపోజిట్ క్లయింట్స్ ద్వారా నేను అనగా కేసు టేకప్ చేస్తున్నాను, ఆపోజిట్ పార్టీకి పడకపోతే దౌర్జన్యం చేయటమో లేదా డ్యామేజ్ చేయటమో లేదా అలర్ట్ చేయటమో చేస్తున్నాడు. దాని మీద అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అంటూ ఉంటే ఈ నేరాలు అడ్వకేట్ జరిగే నేరం తగ్గుతుంటుంది. అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అంటే లీగల్ నేస్కల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని, ఎన్డీపీఎస్ యాక్ట్ అని, పోలీస్ యాక్ట్ అని ఎట్లా కొన్ని స్పెషల్ క్లోజెస్ ఉంటాయో అట్లాగే అడ్వకేట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని, అందులో కొన్ని స్పెషల్ క్లోజెస్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ అందరూ డిమాండ్ చేస్తున్నాం. అందులో పార్టికల్గా ఇండియన్ లాయర్ అసోసియేషన్ తరఫున మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 2 months బ్యాక్ నుంచి అంటే జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. అటువంటి యాక్ట్ మనం ఆంధ్రలో కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఇంకా రెండోది ముఖ్యంగా ఈ అడ్వకేట్ ప్రాక్టీస్ చాలా భారమైన ప్రాక్టీస్. డాక్టర్స్ లాగా లేదా ఇంజనీర్స్ లాగా ఉండదు. ఒక 2-3 years ఏ అడ్వకేట్ అయినా సరే సరిగా వర్క్ చేయాలి. వర్క్ చేసి లీగల్ పొజిషన్ తెలుసుకోవాలి, చేయాల్సిన 3 సంవత్సరాలంటే ఆయనకి డిగ్రీ చదివి లా చేసిన తర్వాత ఎంతో కొంత సస్టైన్ అవ్వడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. దానికి సీనియర్ అడ్వకేట్లందరికీ కూడా 5 years 10,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా మూడో డిమాండ్ ఏంటంటే అడ్వకేట్ కంటిన్యూస్ సాంగ్లండి ఎంతో టెన్షన్తో కూడుకున్న పని. అంటే ఈ క్లయింట్ బతినంతా కూడా అడ్వకేట్ గారు చెప్పి ఆయన ఇస్తాడు, ఈ బతినంతా కూడా లాయర్కి ఉంటుంది. ఆ టెన్షన్స్కి ఎంతో ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా చాలామంది అడ్వకేట్స్కి పాజిటివ్ అటాక్ రావడం, రావడం, చాలామంది చాలా చేయడం, ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. చేత ఇన్సూరెన్స్ ఇవ్వాలని మొత్తం అందరూ అడ్వకేట్స్ చేరుకోవడం పోవడం అనేది ఇంకా ఆఖరి డిమాండ్. ప్రజెంట్ పరిస్థితి జైల్లో టౌన్లోనూ నివసించాలంటే ఇది హై రేట్స్ చేత అంటే అర్హత కలిగిన అడ్వకేట్స్కి మ్యాజిస్ట్రేట్స్ ఇచ్చి అదేదో 2 bedroom 1 bedroom కట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా గవర్నమెంట్ వారు ఇవ్వాలని కోరడానికి కలెక్టర్ గారికి మంచి పత్రం. థ్యాంక్ యూ సార్. ప్రజలకు కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మరియు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ ఈ శాంతకుమార్ గారి పిలుపు మేరకు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అపరిశుభ్రంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపే విధంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే న్యాయవాదులు సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈరోజు మేము ప్రభుత్వం దృష్టికి 4 సమస్యలు తీసుకెళ్ళాం. ఒకటి ఏంటంటే న్యాయవాద వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు, న్యాయవాదుల మీద దాడులు, ఒత్తిళ్లు అన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ రక్షణ కోసం ప్రభుత్వం తక్షణం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాద రక్షణ చట్టాన్ని తయారు చేసి అమలు చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదులందరూ పని ఒత్తిడిలో అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు న్యాయవాదులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులు ప్రాక్టీస్ 3 years 5 years చేసి ఆర్థిక భద్రత లేకపోవడం కారణంగా వాళ్ళు మధ్యలోనే ప్రాక్టీస్ ఆపేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు జూనియర్ లాయర్లు కూడా ప్రాక్టీస్లో కొనసాగించేందుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకి
10,000 చొప్పున 5 సంవత్సరాలు ప్రభుత్వం స్టైపెండ్ రూపంలో ఇవ్వాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా న్యాయవాదుల్లో చాలామంది పేద న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ మరియు ది కాకినాడ బార్ అసోసియేషన్ రెండు కలిసి సంయుక్తంగా ఈ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.